దండేపల్లి శ్రీనివాస్. ఇతను చాలా లబ్ధ ప్రతిష్ఠుడు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ విమోచన కాలంలో కూడా చాలా ఇన్స్పైరింగ్ పాటలు తయారు చేసి మొత్తం వాడవాడలా పాడి చాలా అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. చాలా ఈ ఛానల్ని లాంచ్ చేయడానికి ఆయనను మేము సంప్రదించినప్పుడు ఆయన చాలా అంటే చాలా సానుకూలంగా స్పందించడం కాకుండా చాలా సహకరించారు. వాళ్ళ ఇంటికి పిలిచి చాలా ప్రేమగా మర్యాదగా, నిజంగా అంత స్టార్డమ్ ఉంది, అంత సెలబ్రిటీ అయినటువంటి తనికెళ్ళ భరణి గారు అంత సౌమ్యంగా చాలా ప్రేమగా, ఎంత మనం ఆయనకు అభిమానులము కానీ ఆయన వెళ్తే ఆయన మనల్ని అభిమానించినట్టుగా చాలా అంటే చాలా ప్రేమ చూపించి చాలా సహకరించి చాలా సపోర్ట్ చేయడానికి తనికెళ్ళ భరణి గారు ఇప్పుడే ఇది కాదు, నెక్స్ట్ ఇంకేదైనా వీడియోస్ ఉన్నా ఏదైనా మంచి ఇంపార్టెంట్ ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తానని చెప్పి వాడు మాట ఏం జరిగింది. అందుకే తనికెళ్ళ భరణి గారికి నా తరపు నుంచి వెళ్ళి తనికెళ్ళ భరణి గారికి దగ్గరికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి నా మిత్రుడు రచయిత గాయకుడు కాశీదాస్కి, అదేవిధంగా ఇంకా నా మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పిన కదా, ఐఎమ్ డిఎస్ అనేటువంటి ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని పెట్టడం జరిగింది. దానికి ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మమ్మల్ని, మా కళల్ని, మా పాటల్ని, ఆటల్ని ఏ విధంగానైతే ఆదరిస్తున్నారో, అభిమానిస్తున్నారో, అదేవిధంగా ఆదరించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, ఐఎమ్ డిఎస్, మీ దండేపల్లి శ్రీను. థ్యాంక్ యూ. బాయ్.